హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో అయితే ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫొటోస్ అండ్ మీకు నచ్చిన మ్యూజిక్తో అటువంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది మీ మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసిన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది మీ మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఎడిటింగ్ చేసుకోవడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో మీరు అలర్ట్ మోషన్ యాప్ని ప్లేస్టోర్ నుండి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మీరు స్టార్టింగ్లో ఒక ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా ఆ వీడియోని ఎడిటింగ్ చేసుకుంటే మీకు ఒక ప్రీసెట్ లింక్ అయితే కావాలి. సో ఈ లింక్ అనేది కాస్ట్ వచ్చేసి 199 రూపీస్ అయితే ఉంటుంది. సో ఎవరికైతే ప్రీసెట్ లింక్ కావాలో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అయితే సో మెసేజ్ అయితే చేయండి. సో వాళ్ళకి పేమెంట్ చేసిన తర్వాత ఒక ప్రీసెట్ లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. జస్ట్ మీకు ఇచ్చిన లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం సో మీ అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు. జస్ట్ మీకు ఇచ్చిన లింక్ మీద ప్రొవైడ్ చేశాను కదా. సో ఆ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మనకి ఈ విధంగా చూపిస్తుంది WD3003 అని చెప్పేసి. సో జస్ట్ మీరు ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పర్సంటేజ్ వచ్చేస్తుంది కదా. సో ఈ పర్సంటేజ్ అనేది మనకు 100% వరకు వచ్చిన తర్వాత మన వీడియో అనేది మన అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. అక్కడ మీరు జస్ట్ మీకు నచ్చిన ఫొటోస్, నేమ్స్ అండ్ అలాగే సో మీకు ఏదైతే సాంగ్ అవసరం అవుతుందో ఆ సాంగ్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఎక్స్ట్రా ఏమీ ఎడిటింగ్ చేయనక్కర్లేదు. సో ఈ పర్సంటేజ్ 100 వరకు వచ్చిన తర్వాత సో ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలనేది చూద్దాం. సో పర్సంటేజ్ 100 అయిపోయింది, మనకి ఈ విధంగా వస్తుంది. పైన నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని మీద ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకు ఎడిటింగ్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం మీ స్క్రీన్ మీద మీ అలర్ట్ మోషన్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకు స్టార్టింగ్లో విధంగా ఓం గణేశాయ నమః అని చెప్పి స్టార్టింగ్లో ఇంట్రో రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్స్ మొత్తం, నేను యూజ్ చేసిన టైటిల్స్, ఎఫెక్ట్స్, ఫొటోస్ మొత్తం సో మీ మొబైల్లో అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. సో జస్ట్ మీరు ఇక్కడ నేమ్స్, ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏ విధంగా చేసుకోవాలి చూద్దాం. స్టార్టింగ్లో మనకి ఇంట్రో చేంజ్ అయిన అవసరం లేదు. సో సెకండ్ స్టెప్లోకి వచ్చినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చింతలవారి అనేది సర్నేమ్ ఇచ్చాను. మీరు దీన్ని చేంజ్ చేసుకోవడం కోసం కింద ఇక్కడ లేయర్స్లో చింతలవారి అనే టెక్స్ట్ ఎక్కడైతే ఉందో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే సో ఇక్కడ మీ సర్నేమ్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అని ఏదైనా రీప్లేస్ చేస్తున్నారు రెడ్డివారి అనేసి ఇవ్వడం జరిగింది. సో పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో మన విధంగా టెక్స్ట్ ఎడిట్ చేసుకున్న తర్వాత మనకు చేంజ్ అయిపోయింది రెడ్డివారి వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ విధంగా చూసుకున్నట్టయితే బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫోటో యాడ్ చేశాను, వాళ్ళ నేమ్స్ కూడా యాడ్ చేశాను. సో దీన్ని చేంజ్ చేయడం కోసం ఫస్ట్ నేను ఇక్కడ హేమంత్ అండ్ అశ్విన్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి సో దీన్ని మొత్తాన్ని నేను ఎగ్జాంపుల్ నేమ్ చేంజ్ చేస్తున్నాను. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ రవి అండ్ రమ్య అని చెప్పేసి ఇస్తున్నాను. సో మీరు ఎవరైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ నేమ్ రిప్లేస్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో ఫోటో చేంజ్ చేయడం కోసం కిందికి వస్తే ఇక్కడ మనకు గ్రూప్ అండ్ మాస్క్ 1 అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ గ్రూప్ అండ్ మాస్క్ 1 అనే లేయర్ని సెలెక్ట్ చేస్తే కింద ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది. ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేస్తే లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే సో మనకి ఈ విధంగా ఒక బ్రైడ్ ప్లస్ గ్రూమ్ ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద స్టార్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ సో వైట్ కలర్లో, దీని మీద ట్యాప్ చేస్తే మీ ఫోన్లోని మీడియా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సో ఎవరైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ కపుల్స్ ఫొటోస్ ఇద్దరు కలిపి ఉన్న ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. సో మీరు బ్యాక్ వచ్చేసి మీ ఫింగర్ తోటి కరెక్ట్గా ఫోటో అనేది ఈ విధంగా వచ్చేటట్టయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. సో ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకు ఫోటో అనేది సో ఈ విధంగా చేంజ్ అయిపోయింది. సో దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే
సో మీకు ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ 1 సెలెక్ట్ చేసి మీ ఫింగర్ తోటి ఈ విధంగా కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకునేది. సో పైన చూసుకోవచ్చు మనకు కరెక్ట్గా ఫేజెస్ అనేవి ఈ విధంగా వచ్చేటట్టు అయితే రిప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో మనకు వచ్చినట్టయితే ఇక్కడ గ్రూమ్ ఫోటో యాడ్ చేశాను, అలాగే నేమ్ యాడ్ చేశాను. ఇక్కడ హేమంత్ అనే ప్లేస్లో ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ నేను రవి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను రవి అనేసి ఇస్తున్నాను. సో రవి అనేసి ఇచ్చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వస్తున్నా. సో ఫోటో చేంజ్ చేయడం కోసం ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే గ్రూప్ అండ్ మాస్క్ 1 సెలెక్ట్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి గ్రూమ్ ఇమేజ్ ఉంటుంది, గ్రూమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ వైట్ కలర్ స్టార్లోకి వెళ్ళి సో ఏదన్నా మీ ఫోన్లో ఉన్న ఇక్కడ సో గ్రూమ్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఫోటో సెలెక్ట్ అయిపోతుంది. సో బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రూమ్ ఫోటో అయితే ఇక్కడ రీప్లేస్ అయిపోయింది మనకు. సో అదే విధంగా మనకి ఇక్కడ సో ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ 1లోకి వెళ్ళి మీరు బ్రైడ్ ఫోటోని కూడా చేంజ్ చేసుకోండి. ఇక్కడ అశ్విని అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రమ్య అనే టైటిల్ ఇచ్చాను. సో పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసాను. ఇందాక చెప్పిన ప్రాసెస్లో గ్రూప్ అండ్ మాస్క్ 1లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్ వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వచ్చి బ్రైడ్ కలర్ అండ్ ఫిల్ సో వైట్ స్టార్ని సెలెక్ట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో విధంగా మీరు ఫోటో సెలెక్ట్ చేసి కరెక్ట్గా మీ సో ఇక్కడ వచ్చేటట్టు అయితే ఫేస్ అడ్జస్ట్ చేసుకోండి. సో మనం ఎడిట్ చేసిన ఫొటోస్ అయితే చేంజ్ అయిపోయి స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో మనకి ఈ విధంగా ఫొటోస్ అయితే రీప్లేస్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ముహూర్తం అని చెప్పేసి కింద డేట్ ఇచ్చాను 12/4 ఫ్రైడే అనేసి. సో ఇదే డేట్ కింద లేయర్స్లో ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి డేట్ని చేంజ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 ప్లేస్లో ఒక 16 ఇస్తున్నాను. సో మీరు మొత్తాన్ని చేంజ్ చేసుకోవచ్చు. పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ రిసెప్షన్ 11 అని ఇచ్చాను. సో కింద లేయర్స్లో 11 అనే డేట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 16 ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ 15 ఇస్తున్నాను. సో డేట్ ఇవన్నీ చేంజ్ చేసుకోండి మీరు. సో బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్లో వెన్యూ అడ్రస్ అయితే ఉంటుంది, ఇక్కడ సిరి కన్వెన్షన్ హాల్ అనేసి దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఏదైనా ఎంఎస్ఆర్ సో మీ ఎక్కడైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ని ఎడిట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ ఇన్వైటెడ్ బై అని చెప్పేసి నేను ఇక్కడ సో గ్రూమ్ యొక్క పేరెంట్స్ నేమ్స్ ఇచ్చాను. మీరు ఇక్కడ శ్రీనివాస్ అండ్ పద్మావతి టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి వాళ్ళ నేమ్స్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి సేవ్ ద డేట్ అని చెప్పేసి ఒక డేట్ ఇచ్చాను. సో ఆ డేట్ ఇక్కడ మీకు 12 కనిపించేస్తుంది. 12 సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ నేను 16 తీసుకున్నాను కాబట్టి 16 అంటున్నా. సో నెక్స్ట్ పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసేయండి. వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి బ్యాక్ వచ్చేసి సో దీనికి నేను ఒక ఆడియో యాడ్ చేశాను. స్టార్టింగ్కి వచ్చేసి మీకు ఆడియో నచ్చకుంటే సో 0 సెకండ్స్ దగ్గరకు వచ్చి ఆడియోని సెలెక్ట్ చేసి పైన డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే దీనికి ఉన్న ఆడియో డిలీట్ అయిపోతుంది. సో మీరు మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేయడం కోసం ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి థర్డ్ ఆప్షన్ ఆడియోలోకి వెళ్ళి మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ చూపిస్తుంది, మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాక్ వచ్చేసేయండి. సో దీన్ని సేవ్ చేయడం కోసం ఒకసారి బ్యాక్ వచ్చి పైన యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే సో ఇక్కడ వీడియో రెజల్యూషన్ 1080 పిక్సెల్స్ పెట్టుకునేసి 30 ఫ్రేమ్స్లో ఉంటుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే సో మన వీడియోని ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ % 100 వరకు వచ్చిన తర్వాత సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు క్లిక్ చేస్తే వీడియో గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.